తెలంగాణలో ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం నూతన చైర్మన్ గా జి అరవింద్ కుమార్ గౌడ్ ఎన్నికయ్యారు. లాల్ దర్వాజా శివపార్వతి ఫంక్షన్ హాల్లో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ జి కాశీనాథ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో అరవింద్ కుమార్ గౌడ్ ను చైర్మన్ గా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా పోసాని సతీష్ ముదిరాజ్, కోశాధికారిగా హరీష్ గౌడ్లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఒక్క నిమిషం. ఒకసారి అందరు ఇక్కడ చూడనా. సింహవాహిని శ్రీ మహాకాళి దేవాలయం లాల్ దర్వాజా ఈరోజు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో నన్ను ఏకగ్రీవంగా 2026-27 దేవాలయ అధ్యక్షులుగా అందరూ కూడా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఎన్నుకున్నటువంటి పెద్దలు, మాజీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరికీ, ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ఒక కొత్త అందాజ్ తోటి, ఒక కొత్త వరవరితోటి ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలు నిర్వహించడానికి అన్నీ మా జనరల్ సెక్రటరీ సతీష్ గారు, తర్వాత మన హరీష్ గౌడ్ వారి సారథ్యంలో, వారి అడ్వైస్ తోటి, పెద్దల వారి అడ్వైస్ తోటి, అందరి పెద్దల తోటి అందరినీ ఇది దేవాలయ ఉత్సవాలను బ్రహ్మాండంగా అందరినీ కలుపుకొని, మాకేం బేసిజాలు లేవు, మా అమ్మవారి కాడ బేసిజాలు ఉండాల్సిన అవసరం లేదు, కులాలు కూడా లేవు మనకు. మా కులం అంతా అమ్మవారి కులం. మా కులం ఏమనంటే మా ఇంట్లో ఉంటుంది దావత్ చేసుకుంటే, కానీ ఈ అమ్మవారి దగ్గర వస్తే ఎవరు కులాలు ఉండవు, అన్ని కులాలు కలుపుకొని అద్భుతంగా ఉత్సవాలు తీసుకొని ముందుకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకేమైనా